హోటల్‌కెళ్ళి తినడం అనేది రేర్. ఎందుకని అంటే, ఇంట్లోనే వంటలే ఫైనల్. ఎవరన్నా బంధువులొచ్చినప్పుడు ఇంట్లో అంతమందికి వండలేనప్పుడు గబక్కన హోటల్‌కెళ్ళి తినేవాళ్ళు. తెప్పించేవాళ్ళం. తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. అది గూడా వెరీ రేర్. 10, 15 మందొచ్చినటువంటి సందర్భంలోనే. లేదు అంటే గనక ఇతర ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే హోటల్‌కి పోతుండేవాళ్ళు. ఇప్పుడు హోటల్‌లోనే కుటుంబము గడిపేస్తున్నటువంటి రోజులు చూస్తున్నాం. క్రమంగా చివరికి ఇంటికి కూడా పార్సిల్స్ రూపంలో హోటళ్ళ నుంచినే తెప్పించుకుంటున్నారు. కూరలు గూడా అన్నం వండుకొని కర్రీలు తెప్పించుకునే రోజులు. ఇక వృద్ధులకైతే పాపం పట్టించుకునే పాపాన పోవట్లేదు. తమ జీవితమంతా కష్టపడి పిల్లల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్తే పట్టణాలకి, ప్రధాన నగరాలకి లేదా విదేశాలకి వెళ్ళిపోతే వీళ్ళు అనాథలుగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. అది పల్లెల్లో ఉంది, పట్టణాల్లో ఉంది, మహానగరాల్లో గూడా ఉంది. ఇట్లాంటి వాళ్లకు ఈమె ఒక కీలకమైనటువంటి సేవలు అందిస్తున్నది. ఈ అంశానికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. పాల బిల్లు నుంచి పలకరి